ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు. ఏడ్చేస్తావని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. అల్లెలూయా. జరగండి, జరగండి. వీడా మిమ్మల్ని కొట్టింది? అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. దుమ్ము దులారం దూల్పేట్ రే. సారీ అన్నా, చూసుకోలేదు. ఏడక్క కొట్టేది నువ్వు? ఏడ పడితే ఆడ కొడతావా? మగజాత అని ముత్తాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నీ పుచ్చ పచ్చిపోవాల్సిందే. భైరవా, భైరవా, సూపర్. నాదే 49. నీతో కలిపి 50. మ్యాచ్ ఓవర్. మెరకలు జరుగుతుంటావా? మగజాతి సేఫ్. రే మగజాతి సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరినీ కొట్టింది. ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీ వాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చి. మమ్మల్ని పొమ్మంటావు అంటే రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బాయ్ బాయ్. ఏదో ఏడు వినపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. ఓరే పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కస్పారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరో ఎవరో డూట్ ఏర్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేర్చావా పాప? నువ్వేర్చావా? చిట్టి తల్లి నువ్వేర్చావా బుజ్జులు? ఏడ్చిందదే నువ్వు. నందితెందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వేర్చావా డూడ్? ఆ ఏడుపేది ఎరైటీగా ఉందే, నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దు అన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గర రండి. ఒకరు దగ్గర రండి. జుర్రుకో అన్న సుధీర్, ఇలా జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా.
ముద్దు కావాలరా నువ్వు పెట్టు నువ్వు పెట్టరా కన్ఫర్మ్ రా నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నా కొడుకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజా. ఎక్కడికి రా అక్క సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులకు అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. రేయ్ గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుస్సుకెళ్ళొస్తానక్క అన్న. మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసింది అన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్న. ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా కూర్చో. భయపడి చచ్చాడు. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని, అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లడు ఏంటి బావా? అమ్మా అమ్మా, గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటేనే నా వల్ల. తప్పురా. బావని చూడరా, పందుల దగ్గర కోడిపుంజులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసు, అని డిస్టర్బ్ చేయకు. ఆడ అసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంది నీ తోలాపరం ఇక్కడ, నీ బ్రోకర్ నాయాలా? రేయ్ నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్ ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్ నువ్వు చూడటానికి ఎర్రిబాగులో ఉంటావు, జైని. వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి, నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మొచ్చా? నీ విగ్గు మీద ఒట్టురా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు. చావు లేనట్టేగా, విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నాం. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడేవరా? ఏంటి నందిత అలా కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది. బావా టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు బొంగు లేదు పోరా. నేను చెప్పానా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడో? సుధీర్ ఎవరా? యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైన్ చేస్తుంది బాబుని. ఏ బావా? అబ్బా అబ్బా చూసావా బావా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? అవునా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా ఆట ఆడకుండా వచ్చేసినట్టున్నాడు. ఏమోలేన్న మనకి
నాకు కొద్ది నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది ఈ మనిషికి? ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. బే, ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కదా, ఇంకా వాళ్ళనే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎరుబాగులోడు కదా. అలా తీసుకో. గురూజీ గురూజీ గురూజీ, డోర్ తీయండి. నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా ఎరా కాలింగ్ మేళంగా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. హ, చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కవర్ని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి, అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్ లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్ళే ముందు ఈ నేల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. అయినా ఊరికే తిట్టమంటే ఎవరు తింటారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తింగరబాటాలు కాకుండా కత్తిలంటే అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటావేంట్రా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడా? అరిగిపోయిన అయిపోయి పారేసిన ఎంగిలి పీకలు తగ్గ లేకి నా కొడకల్లారా. తెలుసు. ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? అయితే మరి ఈడేంటి ఒక్కల బండిలో పడుకునే వీడు ఒక చాపాట. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్? ఏదో తెలియని ధైర్యం గురించి. రోజు నీకు ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలన్నీ అమ్మాయి చెప్పాను కదా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నేను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? నో ప్రాబ్లం, నువ్వు చెప్పరా. ఏంటి అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాం రా. ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం, కాసేపట్లో ఎలాగ చనిపోతున్నాం. ఇలా కూడా చెప్పచ్చు కదా. చెప్పు తీసుకొడతాను సైలెంట్ కూడా. వాచ్మెన్ ఎక్కడున్నాడో చూడాలి. యాడ ఎతికేది ఆడొస్తున్నాడు చూడు, అని పట్టుకో. అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో? ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక ముగ్గురు గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా, ఆ ముగ్గురు మేమే. వీళ్ళు నలుగురు వచ్చారు, నేను రిసీవ్ చేసుకోను. అబ్బే ఈ ఆటలో అట్టుబండ్లు అంటాడు, అసలే లెక్కలేదు. ఒరే 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 వాచ్మెన్ బాబు ఇట్రా. నీ పంటి కింద పడి నలిగిపోయి ఓపి నాకు లేదురా. వాళ్ళ బోని రా, నేను చెప్తారా. నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు, అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో. చెప్తా వెళ్ళిపోయి చెప్తా. అబ్బో పెద్దింట్లోనే చావబోతున్నావు. చూడండి, తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, కానీ
మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటో? ఇక్కడ 3 సూసైడ్ చేసుకుని చనిపారు. ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని, అమ్మో 2 కింద బాత్రూంలో పొడుచుకొని, 3 విషం తాగేసి. అందుకే ఈ ఫామ్ హౌస్ 3 చంపి పెద్ద ఫేమస్ అయింది. రాత్రి 12 గంటల తర్వాత ఆ 3 ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారో అంత సేఫ్ కాదు. నా మాట మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్. ఒరే వాచ్మెన్ బాబు, మేము వెళ్ళిపోవడానికి రాలేదు, చూపించడానికే వచ్చాం దెయ్యాల్ని. రాత్రి 12 తర్వాత రా. 3 కాదు 7 దెయ్యాలని చూపిస్తా. నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు. చస్తావా? సైదులు! వావ్, వాట్ ఏ మైండ్ బ్లోయింగ్, గ్లోరియస్, అమేజింగ్, బ్యూటిఫుల్. రారా కన్నా రా, తెగ ముద్దెచ్చేస్తున్నావు. సో క్యూట్, చిలిపి, చాక్లెట్ బాయ్, ఎంత అందంగా ఉన్నావో. వేడెక్కడ పనోడు, మనుషులతో మాట్లాడు, మరి ఎవరితో దయాలతోనే మాట్లాడతాడు, ఆత్మలతో తిరుగుతాడు. సుధీర్, నాకు భయం వేస్తుంది. నిజంగానే దయాలుంటాయా? అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు, సరేనా? ఉన్నాయి, దెయ్యాలున్నాయి. ఉంటే ఉన్నాయిలే, అయినా నేను చూస్తున్న తెలియట్లే దెయ్యాలు ఉన్నాయని. నువ్వు ముందు బయటేడు, మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. ఎదవోటం నువ్వు. బయలుదేరు నువ్వు, నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేసు నువ్వు. బాయ్. చూస్తారు, దెయ్యాల్ని చూస్తారు. ప్రాక్టీస్ చేస్తుండాలి, లేకపోతే ఫామ్ కోల్పోతాం. సారీ సారీ. ముందా పాట ఆపడానికి దండం పెడతాను. ఒరే, అదేదో మెరాకిల్ జరుగుతుందని అన్నావు, ఇదేనో రే? చెప్పు, ఆ పిచ్చోడి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే, వీడు పీటర్ హెడ్స్ ఫీట్లు చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించాలు. చిత్ర ఫోన్. చిత్రట సైలెంచుకుంటా. హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే, ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుపలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నీలంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా? చూస్తే షాక్ అయిపోతారు. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా? అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి. అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. ఓకే, బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడు ఊరుకుంటా, అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తాడు. చంపేట్రా, నన్ను చంపేట్రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్ నానా. కనా, నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్, ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రేకన్నా హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా, అది దెయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు, అది నన్ను చూస్తేనే కొడుతుంది. నన్ను దెయ్యం కాదు, దేవత. దేవత. రే దిగు, ముందు దిగు, బండి దిగు. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎవరు? ఎవరు? ఫోటో. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. దండం పెట్టు. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, దండం పెట్టుకోవాలి. దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. నేను రాను. నీకు తెలీదు దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. నేను రాను. నన్ను వదిలేయ్. రే ప్లీజ్ రా, ప్లీజ్. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే, నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. రే, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా? బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బ్రతకలేనురా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో
నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్, Promise? ప్రామిస్. గెస్ వాట్ వాట్ సిద్ధు వస్తున్నాడే. సిద్ధు యా పిచ్చి తగ్గి నార్మల్ అయ్యాడంట. నీకెలాగో మ్యాచెస్ చూస్తున్నారు కదా, నీకు సిద్ధు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. పాపం ప్రేమ పిచ్చోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. హే జస్ట్ షట్ అప్. సిద్ధు పిచ్చోడేంటి? పిచ్చెక్కిపోయేంత రేంజ్ లో నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు వాడు. అయినా అప్పుడు ఇంటర్లో ఏదో చిన్న అట్రాక్షన్, లవ్ కూడా నేనే ప్రపోజ్ చేశాను. బ్రేకప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నా మొహం చూడలేదు తెలుసా. అయినా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పిచ్చెక్కడం ఏంటి? నాన్ సెన్స్. లేదే, నిజంగానే పిచ్చోడైపోయాడు. మొన్న గ్రీటింగ్ షాప్ లో నన్ను అనుకుంటూ ప్రేమిస్తేలో భరత్లా తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి. వాడిని నువ్వే పెళ్లి చేసుకో. నీ పిచ్చికి వాడే కరెక్ట్. ఎస్ ప్లీజ్. హే ఎందుకు డౌట్? సిద్ధు శ్రీరామ్ దగ్గరే ఉన్నాడు. శ్రీరామ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. మీ ఇద్దరిని కలిపాక శ్రీరామ్ కి ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. నీకు బాయ్ ఫ్రెండా? ప్రేమ బాయ్ ఫ్రెండ్ అంటే చిరాకొచ్చి నిన్ను లవ్ లో పడేశాడంటే వాణ్ణి చూడాల్సిందే. డెఫినెట్గా చూడాల్సిందే. ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. యా శ్రీరామ్ గారు. యు ఏం లేదా? మీ హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉన్నాగా. ఓ నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత సైన్గా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వర్స్ట్ గా ఉంది. మై డియర్ క్యూట్ బై, ద 3 girls, ద దేవదాస్ కాలింగ్ యు. దేర్. ఓ వస్తున్నా సౌమ్య. రే అవజాబా వీలుకున్నారేంట్రా? ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్న ఆటోకి పారిపోదాం. ఓకే. పద, పద. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి. ఏ యు, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధులా యాక్ట్ చేస్తారా? సారీ చేస్తారా? అటెన్షన్ అటెన్షన్ అటెన్షన్. అటెన్షన్. పాప హెడ్ అండ్ షోల్డరా? పాప హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యూ వాంట్? కోన్ యు వాంట్? కోన్ యూ వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి సెకండ్ ఎవరా? నో ఐ కాంట్. ఇవ్వు. నో ఐ హెడ్ గర్ల్స్. ఇవ్వు. నేను ఇవ్వ. శ్రీరామ్ నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు. అక్క చెప్పింది ఇచ్చే, ఐమ్ టూ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు నేను ఇటు వేసుకుంటా, నువ్వు అటు వేసుకో. సరే వేసుకుంటా. మెనీ మెనీ హ్యాపీ హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ టు. హలో, యా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వెరీ చూసారా, సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి మేడం. నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి, కలుద్దాం. ఆగండి ఆగండి. ఆగమనింది అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదలా కుడుతుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్నే వయసు 16 ఏళ్ల వయసు. నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూడుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇగో మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రే ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచా కదా పెద్ద బ్యాట్. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా.
ఏం జరిగింది? పొంగనూరులో ఎంబీజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులు నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాచెలక్క నువ్వే కావాలే, నువ్వు రాచెలక్క నవ్వే. ఇంకా నా వల్ల కదన్నా. చూసారు ఎలా అయిపోయాడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? అవును కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. చేయకండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓహో అమ్మయ్య, బాయ్ 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 అమ్మని మతికి బాయ్ బాయ్.